ఆహా, ఎంత అమోఘం! ఇదే నిజమైతే ఎంత మంచిగా ఉంటుండే. अरे एडेंद्र चल हेलो अच्छा फैसल ओके పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా రే గట్ల పోతురేంద్రా ఆగురా రే ఆగుర్రి చూసినావా సేటు పైసలు అడుగుతాను ఎట్లా పోతున్నారు ఏం సైటు పైసలు ఇమ్మంటే ఆ పాత అయ్యా పైసలు సేటు 500 ఫోన్ పే చేస్తున్నా కొట్టు బాల్ ఫస్ట్ కొట్టిన సేటు ఇయ్యు 500 కొట్టినా వచ్చినాయి మరి కొట్టిన సేటు చూసుకో ఇంకా కొట్టిన వచ్చినాయి చూసుకో అమ్మ తోడు పైసలు లేవు సేటు పాత పైసలతోటి కలిపి రాసి పెట్టుకో అమ్మతోడు ఇట్లా పోతురేంద్ర భాయ్, నేను చూసుకుంటున్న వాళ్ళందరూ. అరే ఈడ కూర్చొని ఏం చేస్తున్నారా? మీ అయ్యా ఒక్కడే ఆడ కష్టపడుతుంది, పోయి ఆడ పని చేసుకోపో. ఊరేసిన దున్నపోతుంది కూర్చొని ఏం ముచ్చట్లు పెడుతున్నారు? అచ్చన్నాడు పో మస్తు చూసా పో, నీ అసలు మస్తు చూసా పో, నాకు తెలిసి ఏం చేయాలో. అరే మీ అయ్యకి అంత పిచ్చోడారా నన్ను కైకిలో పెట్టచ్చు కదా. ఆయన కైకిలో పెట్టేవాళ్ళు నువ్వు ట్యూషన్ చేస్తున్నారా, నువ్వు సాయం చేయొచ్చు కదా ఏమన్నా. అవులాగా మా అయ్యకు పర్మనెంట్ సొల్యూషన్ నేను లింకుతున్నారా నేను ఆల్రెడీ. అవునా, అదే సొల్యూషన్ రా. ఏం లేదురా, మొత్తం అమ్మేస్తా. ఆయనకు బాధ ఉండదు, నాకేం బాధ ఉండదు, మొత్తం మంచిగా తిరగచ్చు. ఏంటి మమ్మీ ఎవడీడు? చెప్పు మరి మీ అయ్యకి ఏమైనా సాయం చేద్దామారా? చెప్పు మరి ఏమైనా ఉంటే. ఆ ఛాన్స్ నాకు ఎక్కడిదిరా, మా ఎప్పుడో అమ్మేసిండు. సరే మరి ఏమైనా టిఫిన్ ఉందా లేదా రాయ్? అరే పైసలు లేవురా, ఇలా ఓలన దొరుకుతారని కూడా అప్పటి నుంచి చూస్తున్నా కానీ ఎవరు దొరుకుతలేరురా. నాకు కూడా అరే చేపిస్తాడు దొరికిండ్రా రే. వాడేనా అరే చేపించే, మనకే బొక్క పడుతుంది. అడేమో బాగా పూసుకుంటూ వస్తుండేం రాడు. అరే అవునేమ్రా, ఏమేమైనా ఒక హుషారులో ఏమే గంట మూసుకుంటూ వస్తున్నావు, దొడికి మంచిగా వచ్చిందా? అరే నాకేమన్నా పైసారా? రోజు పోతలేనే నేను. మరి ఏనే గంట సంతోషంగా ఉన్నావు, మస్తు మురుస్తున్నావు. అరే ఏం లేదురా,
మంచి కళ వచ్చిందిరా అయ్యాల. కొత్త పొలైన కళ వచ్చిందా? కాదురా, ఉన్నది విడిచిపెట్టింది. అట్లా చూస్తున్నారా? ఏ ఊకో అయినా వాళ్ళని ఇచ్చి పెడితే గంత సంతోషంగా ఉంటారా? అరే అది పోయినందుకు కాదురా సంతోషము, మరి ఇంకోటి దొరికింది. అమ్మ మాకు ఒక్కరు తత్తలేదన్నా. నువ్వు కూడా నాలేక సీత కుదివంటరా, నీకు కూడా వస్తాయి 4-5. అవురే అది నిజమేరు. ఏంది కాలాలకురా. అన్న దగ్గర రోజు పైసలు లేవంటాడు, మరి నా దగ్గర కూడా లేవు ఈ రోజు. మరి అన్నను ఒకసారి అడుగుదాం, చేపిస్తాడో లేదు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉంటాడు రా. అన్న ఈ రోజైనా మరి ఉందా లేదా నా టిఫిన్ అన్న చేపిస్తావా? మరి లేకపోతే రోజు లెక్క చాపుకుంటావా ఇట్లా? అరే ఇలా టిఫిన్ చేపిస్తా తీరా. అరే ఏమైందిరా వీళ్ళకు? అరే నేనున్నారా, ఎందుకురా మీకు ఎంత ప్రేమ? నేనున్నారా భయ్, చేపిస్తా పారి నడు. అన్న ఎడిపోతురే? అన్న టిఫిన్ చేపిస్తున్నాడు, పోతున్నాం. ఇక అన్న చేపించినట్టే మీరు తిన్నట్టే. ఇక అంత మాట్లాడేది వీడు. అడికి అట్లా అన్నాడు ఏమరా? నిజంగానే చేపిస్తాడు అయినా అసలుకి? నో డౌట్ కొడుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? అరే మీకు ఏమైనా దిమాకుందా? గీతోడు ఉంటారా మీరు? మీకు అంత బుద్ధిలే జ్ఞానం. అన్న ఒక్క నిమిషం అన్న. ఏమైంది వీళ్ళకు? అరే ఇట్లా పోతారు వీళ్ళు. ఒకసారి అడుగుదామా రా, పైసలు ఉన్నాయో అన్నని? అరే అడగాలరా, తిన్నాక అయితే పైసలు ఏమన్నా కొంచెం దిగుతుంది కదా. అవును రో. అరే ఏమ్రా గట్లా పోయారు పక్కకు? అన్న హోటల్ కాడికి అయితే వచ్చినామా అన్న, మరి పైసలు అయితే ఉన్నాయా అన్న? పైసలు లేకపోతే అరే పొద్దుగాల వచ్చినాయిరా పాల పైసలు. అడుగురు. సరే అట్లయితే మరి అవు అన్న, నీకు బరణి లేదు కదా అన్న, పాల పైసలు ఎక్కడికి వచ్చాయన్నా నీకు? అరే మీ బర్రెరా. అవు అన్న, నువ్వు అటు ఇటు పోయి నా బర్రె పైసలకి ఎసరు పెట్టినావా అన్న? మా అయ్యే తీడతాడు, ఇచ్చే అన్న. అరే ఎందుకురా బాధపడతావు? తిన్నాక మిగిలిన నీకే ఇస్తారా? ఎందుకు బాధపడుతున్నారా? చేద్దాం పరి. నరేష్ గడ పైసలు తీసుకున్నాడు, మలేష్ గడ పైసలు తీసుకున్నాడు. అన్న అన్న పాల పైసల గురించి వాళ్ళకిటే తెలుసా అన్న? నువ్వు చెప్పినావా అన్న? అరే వాళ్ళకు ఎమర్జెన్సీ అవసరం ఉన్నాయి అన్నారా. కళ్యాణ్ గారి పైసలు ఉన్నాయి తీసుకోరా నేనే చెప్పినరా. ఎట్లా చెప్తావా అన్న నువ్వు? అని పైసలు అన్నా ఏమన్నా? నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా అన్న? నీతోటి ఎవ్వరు తిరగకపోయినా, మీ క్లాసులు తిరగకపోయినా మేము తిరుగుతున్నామా అన్న నీ సోపతోటి? చల్. అయినా నీకు ఊరోలే కరెక్ట్ అన్న. నువ్వు మంచిగా మేము నీ సోపతి అయితే నీ సోపతి ఖరాబ్ ఉంది. చల్. ఎక్కడికి వచ్చిన అన్నకు ఫోన్ చేద్దాం ఒకసారి. హలో నేను బాయికాడికి వచ్చినే. పారేడు చెప్తే జరా నేను ఇది కాలువ తీసేస్తా, నీళ్ళు పోయేటట్టు చేసేస్తానే. ఏడ పెట్టినావు నువ్వు పారా? ఓ సరే సరే. పని ఎక్కువ నాకే చెప్తారు, ఏ పని నాకే చెప్తారు. పారేడే పెట్టిరు పెట్టిరు.
చదువుకుని అయిపోయింది, ఏదైనా పని చేసుకుని అయిపోయి బాయికాడ పని అనుకున్నాం కానీ ఏమో చెమ్మ అవుతుంది బాయికాడ. ఇవ్వాలని దోసగాలను నువ్వు తీసుకొస్తా అయిపో, పని పెడతా అయిపోవాలని ఒక్కొక్కని టిఫిన్ చెప్పితే అదే వస్తుండే చేస్తుండే. అన్న ఏదో గట్టిగానే పని చేస్తుండు. అన్నా నమస్తే. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉంటాడు రా. అబ్బో ఏమో అయింది అన్నకు. సిగ్గు లేదురా? గట్లంటే పోయిందన్న. నిన్న గంతగానం అయినా కానీ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఏవో బాగా అట్ట అయినట్టున్నాడు. అన్నా అన్నా ఏందా బాయ్ ఒక్కటే తిరగలిగినావు. అలా మనం ఒక పక్కపక్కడ ఉండేటోళ్ళం గంత ఫీల్ అవుతావా అన్న? నిన్న ఏమో బాగా పోతువేమరా కొద్దిగా అనేసరికి. అవురా సిగ్గు లేదురా ఇంత కూడా మళ్ళీ వచ్చి మాట్లాడనీకి? అవునరా పక్క పంటి బాయ్ అంటావు, నిన్న చేసినది నీకు గుర్తుకు లేదురా? అవురా ఎంత రోజు చేసినావురా? అందరం కూడా ఇజ్జత్ తీసినట్టు చేసినావు. పోటీ అన్న పోటీ మనసులో పెట్టుకోదాన్ని అన్న. ఒకసారి పార పక్కన పెట్టాను, ఇటు రాను ఒకసారి. పని చేసుకొని ఒకసారి రా అన్న, ఇటు ఒకసారి రా. ఏంద్రా నీ అరే నువ్వు ఒక్కసారి పని చేయరా? పని చేయి పని చేసుకుంటా పోరా. మా అయ్య వచ్చి కొడతాను, నన్ను కొట్టు కొడదాం. అంతే రా అన్న, ఒక్క 2 నిమిషాలు నన్ను నాసబెట్టకు. ఒక్క 2 నిమిషాలు పెట్ట అంతే. చేసింది చిన్న పెద్ద కాదు. ఎంత చేసినావు నువ్వు నిన్న? అన్న అంత ఫీల్ ఎంత చేసినావు? అంత ఫీల్ అయితే ఒక్కనున్నారా? అంత ఫీల్ కాదు. అవసరం పక్క పక్క ఉంటావు, నీకు అవసరం పడతావు. అదే ఒకటి పక్క పక్కన ఉండాలి మనం కానీ ఒకటి వేరే వాళ్ళు వస్తారా? నా పని ఉంది రాను. ఒక్క 2 నిమిషాలు రానా అన్న రానా? అరే రానా ఏం చేస్తావు? అరే రానా ఒక 2 నిమిషాలు. నువ్వు ఏందో చెప్పరా బాయ్ నాకు ఫస్ట్. నువ్వేందో చెప్పు ఫస్ట్. 2 నిమిషాలు. ఏంద్రా వచ్చినాము, ఏందో చెప్పు. కాదన్నా ఏంది? అదేందన్నా? అరే ఇక బర్రెని చూపించేందుకు వాళ్ళకి వచ్చిన ఎవరా పని చేసుకునేటో నేను? అట్లా కాదన్నా, నేను చెప్పేదాకినా అదేందో అది బర్రె ఎటు పోతుంది, పొద్దుందాకా తిరిగి వస్తుంది, తిరిగేసి మళ్ళీ రాత్రికి వస్తుంది, షెడ్లకు వస్తుంది. మనం కూడా ఇంతే, పొద్దుందాకా ఏమేమో మాట్లాడతాం అంతే. నేను కూడా బర్రెలెక్కనే, నేను ఇచ్చిపెట్టనే. నేను వీడింతకు బర్రె నన్ను అన్నాడా వాడనుకుండా? ఏమో జరుగు జరుగు జరుగు. అరే ఎవడొచ్చిండో మాట్లాడరావద్దు, తర్వాత నేను సంగతి చూసుకుంటా. అటే ఉండు. ఆగ్రా ఆగ్రా. రమేష్ ఏం మ్యాటర్ సెటిల్ సెటిల్ వచ్చిన
అరే నేను వచ్చే వరకు మన పని అయిపోవాలరా. వాడు వస్తున్నాడు ఇప్పుడు, నేను ఎంటర్ అయినానుకో కథ వేరుంటది. ఇంటికి వస్తే మొత్తం తాళమేసి ఉందేంద్ర బాయ్. పైసలు ఇస్తా అన్నాడు. హలో ఏడున్నారా? ఏం లేరా, పైసలు ఇస్తాను గారా నాకు. అరే ఇప్పుడు ఇస్తాను కదా భయ్, నాకు కావాలరా, అవసరం ఉన్నాయి. ఇస్తావా ఇవ్వను? నాకు ఇవ్వాలా అప్పు ఇస్తాను, పైసలు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వాలంతే. నువ్వు ఏడున్నారా ఫస్ట్? మంచి స్నానం చేసి కూర్చున్నావు, మళ్ళీ అప్పుడు మొదలు పెట్టినావు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు పొద్దున్న మంచిగా స్నానం చేసి కూర్చున్నావు, అప్పుడు మొదలు పెట్టావు. మళ్ళీ వాడు ఇస్తా అన్నాడు, ఇయ్యలేడు. నువ్వు ఇస్తావా? నా దగ్గర ఏడున్నాయన్నా, మళ్ళా అంటే ఫీల్ అవుతావు. నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఇయ్యవు, ఇంకొకరిని అడగని ఇయ్యవు. నీకు దండం పెడతా అన్న. మరి ఇట్లా వచ్చిన పని ఏందో ఎక్కువ ముందు కదా. ఎప్పుడు రోజు ఎవరినొకరు అడుగుతూనే ఉంటారా అన్న, ఎప్పుడు బాగులు చేసాడా అన్న, నాకు అర్థం కాదు. అరే నేను అప్పులు చేస్తా, నీ చేస్తా, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఎందుకన్నా నాకు అర్థం కాదు. నాకు ఇప్పుడు రోజు కావాలి. ఇంత పని చేసుకోవాలన్నా, రోజు పని చేసుకుంటే పైసలు వస్తాయి కదా. ఇంత పని చేసుకోవాలి, పొద్దుదాకా పనికి పోతే సాయంత్రం కానీ పైసలు వస్తాయి. అప్పు తీసుకున్నాడే నా పని. అంటే అప్పే అప్పే కొడతావా? నీకు ఎగ్గొట్టిందా నేను? కాదన్న, మరి ఎందుకన్నా అప్పులు చేసుడు? మా కెరీర్ కోసం రా. మీ కెరీర్ కోసం అయితే మరి ఈ రోజు పైసలు కాలేవు కదా మరి ఎట్లా ఇప్పుడు? అయితే ఎవరికైనా చూపించండి రా, ఆ భగవంతుడు ఉన్నాడు రా. అలాగా ఏదో ఒకటి చేస్తాడు. చెప్పండి రా. యాందిరయ్యా యాం చేస్తున్నా? దేని గురించి సంతగానం మొత్తం ఎటు వెంట్రాడు? ఏడుకు వెంట్రాడు? వస్తున్నా ఆగ్రా. మాట్లాడతావా? అందరికీ వద్దు, నేను ఎట్లా అడిగిన అడుగుతా, మాట్లాడతా. సరేరా? రే నువ్వు సీనియర్ పైసలు ఎందుకు అడిగినావురా? అడిగినా ఊకే నువ్వే అప్పు అడుగుతున్నావు, మరి నేను అడగద్దా ఒకసారి అన్న? అంటే నేను మనకి ఇస్తున్నావు కదా, నాకు ఇస్తాడేమో, నేను ఒకసారి అడిగినా. నాకెట్లా మళ్ళా? ఊకే నీకే అప్పు ఇస్తుండు, నాకు ఒకసారి ఇస్తాడేమో అని దేవుడిని ఇంకోళ్ళ కొత్తగా పుట్టిది అప్పు కోసం అని మొక్కుతున్నా చెట్టు కింద కూర్చొని. నాకే మొక్క ఇచ్చినావా? ఇప్పుడు వాడు నా గుడికి అప్పు అంటున్నా, మరి ఎట్లా ఏం చేద్దాం? నీకు కూడా అన్నాడా? ఖతం. అరే మరి అట్లా ఇప్పుడు ఎట్లా పైసలు అప్పు ఎట్లా మరి మనం? బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఏ ఎవడన్నా ఒకరిని అప్పు తీసుకోవాలి, లేకపోతే మనసులో పట్టదు మనం. అప్పు చేసుడే పక్క. ఎవడన్నా రావాలి ఆపత్ బాంధవుడు, అప్పిచ్చేటోడు. లేకుందాం బాయ్. అయితేనే మంచిగా ఉంటుంది గడగడ. వీడున్నారు కదా అన్న వీళ్ళు. అరే నాకు ఇయ్యాల కాలేవురా అప్పు. అరే మరి నేను కూడా షెడ్ కింద కూర్చొని తపస్సు చేస్తున్న అప్పు కోసం. అప్పు కోసం మరి నాకు ఇష్టడుకో బుక్క పెట్టాడు, వానికే ఇది కూర్చున్నాడు. నేను రెగ్యులర్ ఇచ్చేటోడు వాడు ఇవాళ అప్పి అని వాడేది ఎగ్గొట్టింది. ఎట్లా రా మరి? కళ్యాణ్ మొన్న పైసలు వచ్చేగారా, చిట్టి పైసలు మాకు ఏ రాదురా, మేము మళ్ళీ ఇస్తాం. ఏడున్నాయన్నా, నా దగ్గర ఏడున్నాయన్నా. ఆ చిన్న పైసలు ఎడో వీకినాయి, ఉన్నాయి నా దగ్గర. నన్ను కూతురేంది, నన్ను కూతురేంది. మొత్తం పైసలన్నీ గుంజుకూరు, వీళ్ళకి అప్పులు దొరకరంటే నన్నే గుంజుకూరు మొత్తం వీడి దాకా రమ్మని. ఇప్పుడు ఏం లేకుండా అయిపోయినా నా దగ్గర. అరే తీసుకున్నాం కదా పైసలు,
వాళ్ళు తీసుకోమన్నాడు. స్పాన్సర్ అరే రారా స్పాన్సరు. అన్న మీకేమైనా బుద్ధి ఉన్నా అదే చిన్న పోరం దగ్గరికి వెళ్ళి గుంజుకూరు పైసలు అని మీకేమైనా ఉన్నా అదే నాకు అర్థం కాదు. అసలు మీరు ఏం చేస్తారన్న, మీ కెరీర్ ఏం చేస్తారు ఏంది? చిన్న పోరం దగ్గరికి వెళ్ళి పైసలు అని గుంజుకుంటారు, మీకు పని ఏం పాట లేదా అన్న మీకు? అరే మా growth కోసం రా. మీ గ్రోత్ కోసం అని చెప్పేసి నా ఏరియాకి గుంజుకుంటారా అన్న మీరు పైసలు? అంతే